భారత క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓ అధికార ప్రతినిధి షామా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. కేవలం తాను అంటే రోహిత్ శర్మ ఎలాంటి క్రికెటరో మనందరికీ తెలుసు. సో అలాంటి ఒక క్రికెటర్ తన ఫిట్నెస్ని కోల్పోవడం అనేది కొంచెం అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఉంది. తాను చూడడానికి కూడా అంత ఫిట్నెస్గా లేడు. ఒక క్యాప్టెన్ అయి ఉండి ఇలా ఫిట్నెస్ కోల్పోవడం అనేది ఏంటి అనే కోణంలో నేను క్యాజువల్గానే ట్వీట్ చేశాను తప్పితే దీంట్లో ఎలాంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు కానీ దీంట్లో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు అన్నట్టుగా షామాకి సంబంధించినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు కూడా షామా పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది. అంటే రోహిత్ శర్మ కొంచెం లావుగా ఉన్నాడని అండ్ మోరోవర్ ఏంటంటే ఆయన ఒక సాధారణ కెప్టెన్ అని ఎక్స్ వేదికగా ఆవిడ విమర్శించారు అన్నట్టుగా ఆ ట్వీట్ని బట్టి క్రికెట్ లవర్స్ అంతా కూడా ఇప్పుడు ఆవిడని విమర్శిస్తూ ఉన్నారు. అంటే కంపారిజన్ చూస్తూ ఉన్నారు. సచిన్ గంగోలీ వంటి దిగ్గజాలతో పోలిస్తే రోహిత్ శర్మ ఏమంత గొప్ప కాదు అన్నట్టుగా ఆవిడ రాసుకొచ్చారు అనే కోణంలో కూడా ఇప్పుడు షామాన్ అంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే షామాని విమర్శిస్తూ ఉన్నారో, ఎవరైతే షామా మీద ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారో దానికి కౌంటర్గా కూడా షామా తిరిగి స్పందించడం జరుగుతుంది. నేను ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. నేను కేవలం రోహిత్ శర్మ తన ఫిట్నెస్ని కోల్పోయాడు. అట్ రైట్ నో తను ఒక క్రికెట్ కెప్టెన్గా ఉన్నప్పుడు తన ఫిట్నెస్ తనకి చాలా అవసరము అండ్ ఆట సమయంలో కూడా తన ఫిట్నెస్ తనకి చాలా యూజ్ అవుతుంది అనే కోణంలోనే నేను పోస్ట్ చేశాను తప్పితే వేరే ఉద్దేశంతో నేను పోస్ట్ చేయలేదు అన్నట్టుగా షామా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని చాలామంది క్రికెట్ లవర్స్ అంతా కూడా ఒక రాజకీయ నాయకురాలు అయ్యుండి, ఒక అధికార ప్రతినిధి అయ్యుండి ఒక భారత క్రికెట్ కెప్టెన్ మీద మీరు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అనే కోణంలో కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అండ్ దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ వాళ్ళు కూడా దీనికి కౌంటర్గా మాట్లాడుతున్నటువంటి వీడియోస్ కానీ దానికి సంబంధించినటువంటి ట్వీట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో షామా చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. రాహుల్ గాంధీ క్యాప్టెన్సీలో 90 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు రోహిత్ క్యాప్టెన్సీని విమర్శిస్తున్నారని బీజేపీ ప్రతినిధి షహజద్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ని చేయడం జరిగింది. అండ్ ఢిల్లీలో 6 సార్లు డకౌట్ అయిన 90 ఎన్నికల్లో ఓడిపోయినా గొప్పే కానీ T20 ప్రపంచ కప్పు గెలవడం గొప్ప కాదు అని ఆయన రాసుకొచ్చారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక రోహిత్కు క్యాప్టెన్గా మంచి రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు. అంటే ఇండైరెక్ట్గా షామా ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ని ఉద్దేశించి దాన్ని రాజకీయంగా కనెక్ట్ చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోయింది, ఎన్నిసార్లు ఓడిపోయింది, వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని లింక్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మరోవైపు రోహిత్ శర్మ యొక్క క్రికెట్కి సంబంధించినటువంటి తన జర్నీ కానీ తన ఆటకి సంబంధించినటువంటి తీరు కానీ ప్రస్తుతానికి తనకున్నటువంటి పేరు ఏదైతే ఉందంటే క్రికెట్ పరంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తనకు ఎలాంటి పేరుందో వాటన్నిటినీ కూడా గుర్తు చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికి ఈ అంశం అంటే ఆవిడ క్యాజువల్గా పోస్ట్ చేస్తానని ఆవిడ చెప్తూ ఉన్నారు, కానీ దీన్ని కాస్త రాజకీయం వైపు మలుపు తిరిగింది. కాబట్టి అసలు రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇప్పుడు షామా చేసినటువంటి ట్వీట్ పైన రోహిత్ శర్మ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు, అసలు రెస్పాండ్ అవుతాడా లేదా, దాన్ని కూడా క్యాజువల్గా తీసుకుంటారా? ఒకవైపు నుంచి అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా షామాని అటాక్ చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మరి వాళ్ళందరి అటాక్ని షామా ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతుంది, ఇలాంటి ఇంకా ఎన్నో అంశాలు తెలియాల్సి ఉంది.